ఇవి ఎలా ఉన్నాయని చూపించే కన్నా ముందు వీడియోలోకి వెళ్ళక ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ న్యూ స్టాక్ అప్డేట్స్ అనేవి కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. సో ఇలా ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ ఎప్పటికప్పుడు ఏది అవసరమో దాన్ని బేస్ చేసుకొని మెటీరియల్స్ అయితే మారుస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ తెలియాలి అందరికన్నా ముందు మీరు పర్చేస్ చేసుకోవాలి. కొన్ని ఎట్లుంటాయంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి అన్నట్టుంటే అవి వచ్చాయా వెళ్ళాయా అని కూడా తెలియకుండా అయిపోతాయి. సో ఈ మెటీరియల్ కూడా అలాంటిదేనండి. చూస్తున్నారు కదా, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే పర్టికులర్గా చాలా మెటీరియల్ నచ్చాయి. సో ఇవి సేల్ కన్నా ముందు చెప్పాలి అంటే మేము మేకింగ్ కోసమే తెచ్చామండి. లిమిటెడ్గా దొరికాయని తెచ్చాము. సేల్ కానీ చెప్పట్లేదు. బట్ కొన్ని మెటీరియల్ అయితే స్టాక్ ఉన్నాయి. నేను ఎన్ని కావాలంటే అన్ని ప్రొవైడ్ చేయగలను. మిగతావి మటుకు మా మేకింగ్ కోసం మాత్రమే తెచ్చుకున్నామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. బట్ లిమిటెడ్ చాలా అంటే చాలా తక్కువ స్టాకే దొరికింది. చూస్తున్నారు కదా, చాలా చిన్నది లీఫ్ ప్యాటర్న్. బట్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వాటికే దొరికాయండి. సో ఇంకేం చెప్తాను చెప్పండి. ఇంత లిమిటెడ్ స్టాక్తో నేను సేల్ అయితే చేయలేను కదా. బట్ ఇవి వస్తాయి మీకు. జస్ట్ ఒక మోడల్ ఐడెంటిటీ మీకు ఇది గుర్తుపట్టుకోవడం కోసం మాత్రమే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. త్వరలో అయితే మేము ఇవన్నీ కూడా రీస్టాక్ చేస్తాము. అందుకోసం మీకు చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇవి కావాలంటే మీకు ప్రజెంట్ ఎన్ని కావాలన్నా నేను తెప్పించగలను. ఈ కలర్స్తో పాటు బేబీ పింక్ ఉంటుంది కదా, లైట్ బేబీ పింక్ అండ్ రేడియం కలర్ కూడా ఉంటుంది. బట్ నేను ఇవైతే ట్రెండింగ్లో ఉన్న కలర్స్ ఈ 3 తెచ్చానమాట. సో నేను ఇక్కడ రేట్లు ఏం మెన్షన్ చేయట్లేదండి. రేట్లు అవన్నీ కావాలి అంటే నేను క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాను. స్టాక్ ఏవైతే నేను ప్రొవైడ్ చేయగలను వాటి వరకు మాత్రమే క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఏ మోడల్ నచ్చిందో చూసుకోండి, దాన్ని బట్టి తెప్పించడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, పోల్కీ డ్రాప్స్ వస్తాయి కదండి, అలాంటిదే ఇది కూడా. బట్ స్టార్ ఫ్లవర్ అయితే చాలా క్యూట్గా ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. మీకు వీడియో క్లియర్ ఉందనే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే సైడ్ చూసారా మీరు, ఇది దీంట్లో అనే కాదండి 3 లేయర్స్గా బీడ్ కలెక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చూస్తున్నారు కదా, బీడ్స్ కోసం కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఫ్లవర్ డ్రాప్స్. చూసారు కదా, నేను కాస్ట్లో అయితే ఏం మెన్షన్ చేయట్లేదండి. జస్ట్ స్టాక్ తెచ్చాను మీకోసం, న్యూ ఐటమ్ మొత్తం అప్డేట్ ఇస్తున్నాను. ఇవి కూడా అంతేనండి. ఓన్లీ ఇన్విజిబుల్ చైన్ కానీ మాత్రమే కాదు, మీరు కావాలంటే బ్లాక్ బీడ్లో వేసుకోవచ్చు, లేదు అంటే బీడ్ కలెక్షన్లో కూడా వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ హుక్ చూసారు కదా ఎంత వెడల్పు ఉందో. కావాలనుకుంటే 3-4 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. లావుగా ఉండే బీడ్స్ అయితే ఒక 2 లేయర్స్ వేసుకుంటే సరిపోతుంది. బీడ్స్ కూడా తెప్పిస్తాను కావాలి అనుకున్న వాళ్ళకి, లిమిటెడ్గానేనండి. అండ్ ఇవి చూడండి, ఇవి కూడా అంతే. బ్లాక్ బీడ్స్లోకి చాలా బాగుంటాయి. 2 సైడ్స్ హోల్స్ ఉన్నాయి కదా, మనం బ్లాక్ బీడ్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నేను జూమింగ్లోనే క్లియర్గానే చూపిస్తున్నానండి ప్రతిదీ. అందుకే నా వీడియోస్ కొంచెం లెంతీ అవుతాయి, బట్ తప్పదు. చూస్తున్నారు కదా, ఇవి కూడా అంతేనండి. కలర్స్ కావాల్సినవి ఉన్నాయి. పిక్స్ అయితే యాడ్ చేస్తాను సైడ్ మిర్రర్లో. మీకు ఉన్న మోడల్స్ నేను ఏవి అవైలబుల్కి తీసుకురాగలను అవన్నీ పిక్స్ అయితే యాడ్ చేస్తాను. బట్ కాస్ట్లు ఏం మెన్షన్ చేయట్లేదు, చెప్పాను కదా. గ్రూప్లో కానీ లేదు అంటే నేను క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తానండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి నాకు ఇవి ఎంత క్యూట్గా అనిపించాయంటే అంత క్యూట్గా ఉన్నాయండి. బట్ కలర్స్ అయితే లేవు, ఓన్లీ గ్రీన్ ఉంది. ఇది కూడా అంతేనండి, బ్లాక్ బీడ్స్లో వేసుకోవచ్చు. మీకు అడుగున హోల్స్ గమనిస్తున్నారు కదా,
వీటికి ముత్యాలు అంతా ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, పెరల్స్ లోరియల్స్ వస్తాయి కదా, ఆ లోరియల్స్ అన్నిటినీ పెట్టామంటే చాలా లుక్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇవి చూసారు కదా, ఇది బ్లాక్ బీట్ కలెక్షన్కి అసలు ఇక అదుర్సనే చెప్పాలి. మొత్తం లోరియల్స్తో ఇలా మనం గాన క్రియేట్ చేసామంటే లుక్ వైజ్ అదిరిపోతుందండి. చూస్తున్నారు కదా, పక్షి రెక్కల్లా అనిపిస్తుంది నాకైతే. నిజం చెప్పాలంటే గబ్బిలం పిల్లలా ఉందండి. జస్ట్ జోకింగ్. ఓకే, ఇవి నా ఫేవరెట్ అనుకోండి. ఇంకా స్టార్ ఫ్లవర్స్ అని నేనే పేరు పెట్టుకున్నా, వాళ్ళు ఏం పిలుస్తున్నారో నాకైతే తెలియదండి. దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి, మీరు గమనించినట్టయితే అన్నీ మిక్స్ అయ్యాయి. చూస్తున్నారు కదా, గ్రీన్ అండ్ పింక్ ఉంది, ఓన్లీ గ్రీన్ ఉంది, వైట్ పింక్ ఉంది, వైట్ గ్రీన్ ఉంది, అండ్ ఓన్లీ పింక్ కూడా ఉంది. చూసారు కదా, ఇలా అన్ని కలర్స్తో అయితే స్టార్ ఫ్లవర్స్ అని నేను ముద్దుగా పిలుచుకుంటూ ఇలా తీసుకొచ్చేసాను. ఇవి కూడా మీకు ఎన్ని కావాలన్నా నేను ప్రొవైడ్ చేయగలను. ఇవైతే స్టాక్ ఉన్నాయి. ఇంకా నాకు చూడగానే నచ్చిన లాకెట్ అండి. అక్కడికి వెళ్ళగానే నేను వెళ్ళింది ఒక పర్పస్, బట్ నాకు ఈ లాకెట్ చాలా బాగా నచ్చింది. బేసికల్లీ నాకు లక్ష్మీదేవి పెండెంట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది నాకు అంతగా నచ్చేసింది, బట్ కలర్స్ లేవు, ఓన్లీ పింక్ ఉంది, తెచ్చేసుకున్నాను. చూసారు కదా, లోరియల్స్ కోసం అండి ఇవి. పైన ఇంకా హుక్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మనం దీన్ని కావాలంటే బీడ్స్తో వేసుకోవచ్చు, మోనాలిసా బీడ్స్ వేసుకోవచ్చు, లేదంటే పెరస్కిస్ బీడ్స్ అని వస్తాయి. అది కాదంటే కాస్ట్లీగా కావాలంటే సీజెడ్ బీడ్స్ వస్తాయి. ఆ బీడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నేను తర్వాత వీడియోలలో చూపిస్తాను. సో ఆ బీడ్స్కి ఇది పెట్టుకున్నా కూడా చాలా లుక్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అండి. ఇవి కూడా అంతే, నాకు ఓన్లీ పింక్ దొరికాయి, బట్ ఒక 10 డేస్లో అయితే స్టాక్ వస్తుంది. చూద్దాం ముందు ముందు ఎన్ని మోడల్స్ ఎన్ని కలర్స్ తెస్తామో. చూసారు కదా, లక్ష్మీదేవి వచ్చి పింక్, మధ్యలో వచ్చి వైట్ స్టోన్స్తో ఉంది, మ్యాట్ ఫినిష్ లుక్తో వస్తుంది. బట్ మనకి ఇన్విజిబుల్ చైన్కి పర్ఫెక్ట్ లుక్ అనుకోవాలి. ఇంకా ఇది కూడా నా ఫేవరెటే అండి. చూస్తున్నారు కదా, ఎలిఫెంట్స్. ప్రజెంట్ సైడ్ లాకెట్స్ కింద కానీ చైన్లో కూడా సింగిల్ లాకెట్ వేసుకోవచ్చు, సైడే వేసుకోవాలని ఏం లేదు. లుక్ వైజ్గా డిజైన్ వైజ్గా సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవాలి. దీంట్లో ఇది పింక్, ఓన్లీ పింక్ వైట్ స్టోను, సో మల్టీ కూడా అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా, పింక్ గ్రీన్ వైట్ ఇలా వచ్చింది. నాకైతే పర్టికులర్గా ఈ 3 కలర్స్ కలిస్తే బాగుంది అనిపించింది. ఇంకా మన అందరికీ కావాల్సినవి బీడ్స్. సో ఈ స్టోన్ బాల్స్ కూడా ఉన్నాయి, దీనికి గోల్డ్ బాల్స్ కూడా వస్తాయి, అవి కూడా చూపిస్తానండి. స్టార్టింగ్లో చూపించలేదు, బట్ లాస్ట్లో యాడ్ చేస్తాను. వీటికి అటు ఇటు వేసుకోవడానికి కూడా సైడ్ బాల్స్ కావాలి, గోల్డ్ బాల్స్ చిన్న సైజ్వి, అవి కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను లాస్ట్లో. ఇక్కడైతే ఈ కలెక్షన్లో యాడ్ చేయలేదు, చూడండి ఇక్కడైతే యాడ్ చేయలేదు, బట్ నేను చూపిస్తాను. మెయిన్ ఇవండి, మీరు ఏది చేయాలనుకున్నా కూడా గేర్ లాక్స్ ఇవి. మీరు ఇన్విజిబుల్ చైన్ చేయాలనుకున్నా, బీడ్ కలెక్షన్ చేయాలనుకున్నా, ఆ బీడ్స్ని ఆపాలి, థ్రెడ్ని ఆపాలి, కాబట్టి లాక్ చేయాలంటే ఈ లాక్ బీడ్స్ అనేవి కంపల్సరీ. చాలా చిన్న గోల్డ్ బాల్స్ అనమాట ఇవి. సో వీటి యూజ్ ఏంటి, ఇవి ఎలా యూజ్ చేయాలి, మేకింగ్ వీడియో అయితే కంపల్సరీ పెడతానండి. అండ్ నెక్స్ట్ కొత్తిమీర. దీన్ని అందరూ కొత్తిమీర అంటున్నారు, ఎందుకు అంటున్నారో నాకైతే తెలియదు, కానీ చూసారు కదా, ఇది ఇలా ఉంటుంది, కట్టు తీగానే అంటాను. ఇవి యూజ్ ఏంటంటే లోరియల్ బీడ్స్ని వేసుకోవాలి వీటికి అని చెప్పాను కదా, ఆ లోరియల్ బీడ్స్ వేసుకోవాలి అంటే ఈ తీగ కంపల్సరీ కావాలి. సో ఏ బీడ్స్ అయినా దీనికి అటాచ్ చేసి జాలర్ టైప్ అనుకోండి, మేకింగ్ వీడియో చూసినప్పుడు మీకే క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇది లక్ష్మీదేవి పెండెంట్ కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3 హోల్స్, వీటికి మోనాలిసా బీడ్స్ కానీ లోరియల్ బీడ్స్ కానీ ఎక్కించాలి.
ఎక్కించాలంటే కంపల్సరీగా ఈ కట్టు తీగ అనేది కావాలి. సో అక్కడ కొత్తిమీరలా కనిపించే ఆ చిందర బందరదంతా ఇవే అండి, విడదీసుకోవచ్చు. జస్ట్ అలా తీస్తే వచ్చేస్తాయి, ఒకటొకటిగా తీసేసుకోవడమే అనమాట. ఇలా తీసేస్తే ఇలా విడివిడిగా వచ్చేస్తాయి, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది కూడా వెయిట్ ప్రకారమే వస్తుంది. అది ఏంటి ఎంత అనేది నేను ఖచ్చితంగా క్యాటలాగ్లో అయితే తొందరగానే అప్లోడ్ చేస్తానండి. వీటితో పాటు ఇంకా గోల్డ్ బాల్స్ కావాలని చెప్పాను కదా, అవి కూడా ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది ఇంకా అవి కూడా యాడ్ చేసి చూపిస్తాను, వెయిట్ చేయండి. సో చూస్తున్నారు కదండి, బాల్స్ అయితే ఇవే అన్నమాట. బాల్స్ కూడా యాడ్ చేస్తారన్నాను కదా, ఇవే ఆ బాల్స్. ఈ బాల్స్ ఉంటేనే ప్రతి డిజైన్కి ఒక లుక్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇవన్నిటితో పాటు ఇది కూడా ఇంపార్టెంటే, గేర్ వైర్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. చాలా అంటే చాలా లీడ్ రోల్ అన్నమాట ఇది. సో వీటన్నిటితో పాటు ఈ గేర్ వైర్ ఉంటేనే మనకి వర్కౌట్ అవుతుంది. సో ఇంకా ఇవి డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి జూమ్లో చూపిస్తాను, చూసేయండి. ప్రతిదీ కొంచెం డీటెయిల్గానే చూపిస్తున్నాను, క్లియర్గా ఇక్కడే అబ్జర్వ్ చేయండి. సో ఇలా ఒక బంచ్ లాగా వస్తుంది అనమాట. డిజైన్ అయితే చూసారు కదా, వాటిల్లోనే చిన్న చిన్న బాల్స్ అండి. ఇక్కడ కూడా మీకు డిజైన్ వేరియేషన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవి గీతల్లాగా వచ్చేసాయి అన్నమాట, చూస్తున్నారు కదా, చిన్ని చిన్ని బాల్స్. అండ్ దాంట్లోనే డిజైన్ అనమాట. ఎంత చిన్న బాల్లో కూడా ఎంత డిజైన్ ఉందో చూడండి. మీకు కవర్స్ తీసి నేను విడిగా అప్లోడ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది క్యాటలాగ్లో. సో వాటిలోనే చిన్నవి అనమాట, ప్లెయిన్ బీట్స్. ఇవి ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్కలా అయితే మనము ఈ బాల్స్ని యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బంచెస్ వస్తాయి, ఓకేనండి. ఇన్విజిబుల్ చైన్ కానీ మీకు బ్లాక్ బీట్ కలెక్షన్ కానీ చేయాలంటే ఇంత మెటీరియల్ అయితే అవసరం అవుతుంది. ఇవంతా ఖచ్చితం అనమాట, చూసుకోండి. ఇంకా ఇవాళకైతే ఇదే వీడియో అండి. నచ్చిందా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా మీకు ఒక టూల్ కావాలి ఇవన్నీ చేయాలంటే, నోస్ ప్లేయర్ అండి. నోస్ ప్లేయర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇది నేను వాడే నోస్ ప్లేయర్, అందుకే ఇలా ఉంది, ఏమనుకోవద్దు. చూస్తున్నారు కదా, ఈ వీటిలో ఏది కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. లిమిటెడ్ స్టాక్ ఉన్నవి నేను అప్డేట్ చేయట్లేదు, ఫుల్ స్టాక్ ఉన్నవి మాత్రం క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాను. ఎవరు మిస్ కావద్దు, ఈ ఐటమ్స్ మళ్ళీ వస్తాయా రావా అన్నట్టు ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. Thank you for watching. Bye bye.